ఈ ట్రైన్ మామూలుగా నరకం అయితే చూపెట్టలేదు. మంగళగిరిలో దాదాపు 25 నిమిషాల దాకా ఎక్కడైతే పెట్టినాడు. ఇప్పుడు కృష్ణాకిలో దాదాపు 25 నిమిషాల దగ్గర ఎక్కడైతే పెట్టినాడు, 50 నిమిషాల దాకా ఎక్కడైతే పెట్టినాడు. ఒంగోలుకి దాదాపు 1 గంట 14 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వేసి మనకు 2 నిమిషాలు. ట్రైన్కి స్టాప్లో అయితే కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది కాబట్టి సో జనాలు కూడా చాలా ఫుల్గా అయితే ఎక్కుతున్నారు. అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం అయితే గూడూరు జంక్షన్లో అయితే ఉన్నాము. సో ఈరోజు ఇక్కడ నుంచి విజయవాడ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. అది కూడా అండమాన్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో. సో కొద్దిగా దూరం అయితే ట్రైన్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఎందుకంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఎల్ఎస్బి కోర్సుకు అయితే నడుస్తుంది. సో దానివల్ల ఈరోజు అయితే ఆ ట్రైన్ అయితే మనం అయితే ట్రావెల్ చేయబోతున్నాము. గూడూరు నుంచి విజయవాడ జంక్షన్ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. యాక్చువల్గా ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి ఫుల్గా అయితే ట్రావెల్ చేయాలనుకున్నాం, కానీ సో గూడూరు నుంచి విజయవాడ వరకు అయితే ట్రావెల్ చేస్తాను. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనం విజయవాడ నుంచి శ్రీమాత వైష్ణవదేవి కాట్రా వరకు అయితే ట్రావెల్ చేస్తాము. అండమాన్ ఎక్స్ప్రెస్ వచ్చేసి చెన్నై సెంట్రల్ నుంచి శ్రీమాత వైష్ణవదేవి కాట్రా వరకు అయితే రన్ అవుతుంది. సో ఈ ట్రైన్లో నేను వచ్చేసి గూడూరు జంక్షన్ నుంచి విజయవాడ వరకు అయితే ట్రావెల్ అయిపోతున్నాను. సో ఈసారి మనం అయితే గేట్ నెంబర్ 1 నుంచి అయితే ఎంటర్ అవుతున్నాము. సో ఇక్కడే మనకైతే బుకింగ్ ఆఫీస్ అయితే ఉంటుంది, అలాగే టికెట్ వెండింగ్ మిషన్ కూడా అయితే ఉంటుంది. అండ్ ఆ పక్క గేట్ 2లో కానీ చూసుకుంటే మనకు రిజర్వేషన్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇదంతా చేసి మనకు జనరల్ టికెట్ ఇక్కడైతే ఇస్తారు. ఇక్కడ చూసుకుని మనకు టికెట్ వెండింగ్ మిషన్ అయితే ఉంది. సో ప్లాట్ఫామ్ 1లో కానీ చూసుకుంటే సంగమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. దానాపూర్ నుంచి ఎస్ఎంటీ బింగ్ మొత్తం ఒక రేంజ్లో అయితే ఉన్నారు. రాయపూర్ సంబంధించి లోకి అయితే వస్తుంది. సో అండమాన్ ఎక్స్ప్రెస్లో మనకు వచ్చేసి సెకండ్ ఏసీ వచ్చేసి మనకు 1 కోచ్ అయితే ఉంది. అలాగే థర్డ్ ఏసీ కనుక్కుంటే మొత్తం 3 కోచ్లు అయితే ఉంది. స్లీపర్ విషయం చెప్పాలంటే మొత్తం అయితే 7 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే జనరల్ విషయం చెప్పాలంటే మొత్తం 2 బ్యాక్ సైడ్ మొత్తం 4 జనరల్ అయితే ఉంటుంది. ఈ ట్రైన్ అయితే మనకైతే ప్యాంట్రీ కార్ అయితే ఉండదు. సో మనం ఈరోజు ట్రావెల్ చేయబోతున్న కోచ్ వచ్చేసి ఇదే S6 అయితే నా కోచ్ అయితే వచ్చింది. సో కోచ్ టాప్లో కనుక్కున్న మొత్తం అయితే ఇలాగైతే ఉంది. పర్లేదు, కొంచెం నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టినారు. స్లీపర్లో కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు క్రౌడ్. మన ట్రైన్ వచ్చేసి ఎంబీఆర్ జనరల్ సెంటర్ నుంచి శ్రీమాత వైష్ణవదేవి కాట్రా వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ కానీ చూసుకుంటే 16031. అదే శ్రీమాత వైష్ణవదేవి కాట్రా నుంచి ఎంబీఆర్ చెన్నై సెంటర్కి వచ్చే ఈ ట్రైన్ నెంబర్ కానీ చూసుకుంటే 16032. అలాగే ఈ ట్రైన్కి వచ్చేసి ఎంబీఆర్ చెన్నై సెంటర్ నుంచి లక్నో కూడా రేక్షాగా అయితే ఉంది. లక్నో జంక్షన్ కూడా రేక్షాగా అయితే ఉంది. ఈరోజు మన ట్రావెల్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 16031. చెన్నై సెంట్రల్ నుంచి శ్రీమాత వైష్ణవదేవి కాట్రా వెళ్ళి అండమాన్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. మనం అయితే స్లీపర్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో నా కోచ్ పొజిషన్ వచ్చేసి S6 అయితే వచ్చింది. 39 సై లోవర్ ఆప్షన్ పెట్టుకుని వచ్చేసింది. కరెంట్ రిజర్వేషన్ అయితే బుక్ చేసినాను కదా, నాకు సై లోవర్ ఆప్షన్ అయితే పెట్టుకున్నాను, ఇచ్చేసినాడు. దాదాపు 2882 కిలోమీటర్ ట్రావెల్ అయితే చేస్తుంది చెన్నై సెంట్రల్ నుంచి శ్రీమాత వైష్ణవదేవి కాట్రా వరకు. సో ఈ ట్రైన్ కనుక స్టాప్లో కనుకుంటే దాదాపు 72 స్టేషన్ అయితే హాల్టింగ్ అయితే ఉంటుంది. మనకు జెన్యుషన్ చెప్పాలంటే దాదాపు 53 గంటల 30 నిమిషాలు అయితే పడుతుంది చెన్నై సెంట్రల్ నుంచి శ్రీమాత వైష్ణవదేవి కాట్రా వరకు. మనకు వీక్లీ 3 డేస్ మాత్రం అయితే ఉంటుంది. ఆదివారం, అలాగే బుధవారం, గురువారం అయితే ఉంటుంది. ఇప్పుడే కృష్ణా ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది గూడూరు జంక్షన్కి. అది వచ్చింది, మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది. ఎవడైతే చైన్ అయితే లేడో, సో దానివల్ల మన ట్రైన్ అయితే కొంచెం అయితే ఇక్కడైతే నిలిచింది. ఆ ట్రైన్లో జనరల్లో చూడండి ఒక రేంజ్లో అయితే ఉన్నారు క్రౌడ్. స్లీపర్ వచ్చేసి 14 కోచ్లు అయితే ఉంది. సో కృష్ణా ఎక్స్ప్రెస్ వచ్చి ఓటాక్ అయితే కుట్టుకునింది. మనమైతే ఓటాక్ అయితే చేస్తున్నాము కృష్ణా ఎక్స్ప్రెస్ని. తిరుపతి, ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్ప్రెస్. మనం వచ్చేసి గూడూరు జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము.
ఈ ట్రైన్ వచ్చి ఎస్ఎంటి దురంతో ఎక్స్ప్రెస్ హౌరా ఎస్ఎంటి బెంగళూరు. మన ట్రైన్ వచ్చేసి నెల్లూరుకి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ క్రౌడ్గా చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. నెల్లూరుకి మన ట్రైన్ దాదాపు 24 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ షాబ్ వేసి మనకు 1 minute. సో నెల్లూరులో కూడా మనకు బోర్డింగ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే జరుగుతుంది. అలాగే దిగే వాళ్ళు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. నుంచి నెల్లూరు వరకు చూసుకుంటే బండి అయితే మాత్రం ఒక రేంజ్లో అయితే కొట్టింది. సో 130 అయితే ట్రై చేసింది, కానీ రైల్వే స్టేషన్ స్కిప్ అయితే అవ్వలేదు. మన ట్రైన్ నెల్లూరు నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇక నెక్స్ట్ షాప్ వేసి మనకు బిట్రగుంట. నెల్లూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NLR. నెల్లూరు రైల్వే స్టేషన్ కొంచెం ముందుకు వెళ్తానే మనకైతే పెన్నా రివర్ అయితే వస్తుంది, అదైతే చూసుకుందాం. సో వెల్కమ్ టు పెన్నా రివర్. నీళ్ళు కూడా అయితే మనకైతే ఫ్లో అవుతుంది. సో అక్కడ ఆయన కానీ చూసుకుంటే వాళ్ళు అయితే లాగుతున్నాడు చేపలు కూడా అయితే పడి ఉండదు. సో అక్కడ కనిపించేది నెల్లూరు బ్యారేజ్. సో మనం ఎప్పుడు వచ్చినా ఈ మట్టి మాత్రం కనబడుతుంది. ఇప్పుడైతే వర్షాలు అయితే కొంచెం ఫుల్గా అయితే ఉన్నాయి కదా, వాటర్ కూడా అయితే మనకైతే ఫ్లో అవుతుంది. సో ఈ ట్రైన్ మనకు లోపల కానీ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. స్లిప్పర్ లోపల మనకైతే వాటర్ అయితే చూసుకుందాం. సో వాటర్ కూడా అయితే వస్తుంది. సో వాష్రూమ్ ఎలా ఉందో చూసుకుందాం ఒకసారి. ఇక్కడ చూసుకుంటే ఒక చిన్న మిర్రర్ అయితే ఉంది. మళ్ళీ మిర్రర్ కూడా కొంచెం నీట్గా అయితే క్లీన్ అవుతుంది. అక్కడక్కడ మరకలు అయితే ఉన్నాయి. ఈ కోచ్ని ట్రై చేసింది వచ్చేసి మీకు ICF చెన్నై ఏప్రిల్ 2022 అయితే ట్రై చేసినారు. వాష్రూమ్లో మొత్తం కానీ చూసుకుంటే ఇలాగైతే ఉంది. సో మనకు మెయింటెనెన్స్ అంతా ఛానల్ అయితే చేసి పెట్టింటారు కదా, కొంచెం నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టినారు. చూసుకుంటే ఒక లిక్విడ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఒక పెద్ద మిర్రర్ అయితే ఉంది. ఈ ట్రైన్ స్టార్ట్ చేసింది May 1, 1988 అయితే స్టార్ట్ చేశారు. సో ఈ ట్రైన్ ఓల్డ్ కనుకుంటే దాదాపు 37 సంవత్సరాలు ఓల్డ్ అయితే నడుస్తుంది. ఈ ట్రైన్ స్టార్ట్ చేసింది జనతా ఎక్స్ప్రెస్కి అయితే స్టార్ట్ చేశారు. చెన్నై సెంట్రల్ నుంచి న్యూఢిల్లీ వరకు ఓన్లీ జనరల్ కోచ్ వరకు అయితే ఉంటుంది ట్రైన్లో. ఆ తర్వాత ఈ ట్రైన్ ఎక్స్ప్రెస్ చేసి జమ్మూ వరకు అయితే పొడిగించారు. మళ్ళీ జమ్మూ నుంచి శ్రీ మాతా వైష్ణవదేవి కాట్రా వచ్చేసి 2015లో అయితే పొడిగించినారు. ఈ అండమాన్ ఎక్స్ప్రెస్ అని ఈ పేరు ఎలా వచ్చిందంటే మనకు అండమాన్ దీవులు అయితే ఉంది కదా, సో ఆ నేమ్ అయితే ఈ ట్రైన్కి తీసుకొచ్చినారు. ఆ ట్రైన్ ముందరగా చూసుకుంటే MGR చెన్నై సెంటర్ షాలిమార్ స్పెషల్ ఎక్స్ప్రెస్ అని అయితే ఉంది. సో అది బాగాలేదు, మన ట్రైన్ పని లేదు. సో అక్కడ ఎదురుగా చూసుకుంటే వివేక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని అయితే వస్తుంది, దిబ్రుగర్ కన్యాకుమారి. అక్కడ చూడండి ఏమన్నా స్పీడ్ అయితే వస్తున్నాడు. సో వెల్కమ్ టు బిట్రగుంట. ఇప్పుడే బిట్రగుంట నుంచి అయితే ట్రైన్ అయితే బయలుదేరుతుంది. ట్రైన్ చూద్దాం అది. నాందేడ్ తిరుచిరాంపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్. బిట్రగుంటకి దాదాపు 37 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ షాప్ వేసి మనకు 2 నిమిషాలు. సో బిట్రగుంటలో మనకు దిగినలు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు చూడండి ఇక్కడ. అలాగే బోర్డింగ్ అయితే మాత్రం కొంచెం లైట్గా అయితే జరిగింది ఇక్కడ. మనం అయితే బిట్రగుంట నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇంకా నెక్స్ట్ షాప్ వచ్చి కావాలి. బిట్రగుంట రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BTTR. మనకు ప్లాట్ఫామ్ పక్కనే ఒక లైట్ కర్వ్ తీసుకున్నాను మన ట్రైన్. బాగుంది ఇది కూడా. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు బాగుంది కరువు.
సో వెల్కమ్ టు కావలి. సో మన ట్రైన్ వచ్చేసి కావలికి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ చూడండి క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మన ట్రైన్ లిప్లో పెట్టాడంటే ఓటాకులు అయితే పడుతుంది ఇక్కడ. సో కావలిలో అయితే మాత్రం క్రౌడ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు ఇక్కడ. సో కావలిలో దిగే వాళ్ళు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో మ్యాక్సిమం జనరల్ కూడా చాలా ఫుల్గా అయితే ఎక్కుతున్నారు ఇక్కడ. ఇప్పుడే కావలికి పినాకిని అయితే వచ్చింది, విజయవాడ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. బాబా జనరల్లో చూడండి ఒక రేంజ్లో అయితే ఉన్నారు క్రౌడ్. సో కావలి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KVZ. సో ఇక్కడ నుంచి బందిన తర్వాత నెక్స్ట్ అవర్స్ మనకు సింగరాయకొండ. సో వెల్కమ్ టు సింగరాయకొండ. సింగరాయకొండ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SKM. సో ఇక్కడ కూడా క్రౌడ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే ఉంటారు ఈ ట్రైన్కి. మ్యాక్సిమం వరంగల్ దాకా ఈ ట్రైన్కి అయితే ఫుల్గా అయితే ఉంటారు. సో మన ట్రైన్ సింగరాయకొండకి దాదాపు 1 గంట 2 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ అయితే మనకు 1 మినిట్ అయితే ఉంటుంది. సో క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఎక్కుతారు, అలాగే చాలా ఫుల్గా అయితే దిగుతున్నారు. సింగరాయకొండలో మనకు మెయిన్ లైన్ అయితే ఉంటుంది కాబట్టి కొంచెం స్పీడ్ అయితే లాగేస్తారు ప్లాట్ఫామ్ మీదే. మనమైతే సింగరాయకొండ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇంకా నెక్స్ట్ స్టాప్ అయితే ఒంగోలు. దానికి స్టాప్లో అయితే కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది కాబట్టి సో జనాలు కూడా చాలా ఫుల్గా అయితే ఎక్కుతున్నారు. సో దీని వెనకాల కృష్ణంగా చూసుకుంటే సో దానికి కూడా స్టాప్లు ఎక్కువ కాబట్టి సో ఆ ట్రైన్కి ఇంటికి జనాలు అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఎక్కుతారు. ఇక్కడికి వచ్చేసి మనకు చిన్న చిన్న రైల్వే స్టేషన్ కూడా స్టాప్ అయితే ఉండడం వల్ల సో జనాలు కూడా చాలా ఫుల్గా అయితే పడవుతున్నారు. సో వెల్కమ్ టు ఒంగోల్. సో ఒంగోలుకి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 1 అవర్ లేట్గా అయితే వచ్చింది. ఒంగోలు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి OGL. సో ఒంగోలులో చూడండి క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు ఈ ట్రైన్కి. ఒంగోలుకి దాదాపు 1 గంట 14 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వేసి మనకు 2 నిమిషాలు. సో దిగిన వాళ్ళు చాలా ఫుల్గా అయితే ఉన్నారు, అలాగే ఎక్కిన వాళ్ళు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు ఈ ట్రైన్లో. సో మ్యాక్సిమం జనరల్ అయితే మాత్రం ఫుల్ ప్యాక్ అయిపోయింది. సో ఒంగోలులో మనకు ప్లాట్ఫామ్ మీదే కొంచెం స్పీడ్ అయితే లాగేస్తారు, ఎందుకంటే మెయిన్ లైన్ ఉంటుంది కాబట్టి. మన ట్రైన్ వచ్చేసి ఒంగోలు నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చీరాల.
సో మన ట్రైన్ చీరాల వెళ్ళేటప్పుడు కరువు తీసుకుంటుంది. ఈ కరువు చాలా బాగుంటుంది. ఈ కరువు కూడా సో ఆ పక్క నుంచి ఏదో ట్రైన్ అయితే వస్తుంది. చీరాల కూడా క్రౌడ్ కనిపిస్తే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు ఈ ట్రైన్కి. చీరాలకి దాదాపు 1 గంట 5 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వేసి మనకు 1 మినిట్. సో దిగిన వాళ్ళు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు, అలాగే ఎక్కిన వాళ్ళు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మన ట్రైన్ చీరాలకి ప్లాట్ఫామ్ 4కి అయితే వచ్చింది. మనమైతే చీరాల నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇంక నెక్స్ట్ స్టాప్ వేసి బాపట్ల. సో చీరాల రొటేషన్ కోడ్ వచ్చేసి CLX. సో వెల్కమ్ టు బాపట్ల. బాపట్ల రొటేషన్ కోడ్ వచ్చేసి BPP. ట్రైన్ బాపట్లకి దాదాపు 1 గంట 6 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వేసి మనకు 1 మినిట్ అయితే ఉంటుంది. సో అక్కడైతే RPF అయితే చెప్తున్నారు ఇలా అట్లా దిగిది రావద్దని, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి వెళ్ళండి అనేసి. కానీ ఎవరైతే మాట ఏం లేదు, అట్ట వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ చాలా మంది చెప్తున్నా కానీ మళ్ళీ ఇలాగే నడుచుకెళ్తున్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే ఎవరైతే యూస్ చేయలేదు. ఇప్పుడు ఎదురుగా చూసుకుంటే షాలిమార్ చెన్నై వీక్లీ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. సో దానికోసం చెప్తున్నాడు ఆయన కూడా. మనమైతే బాపట్ల నుంచి అయితే బయలుదేరిపోయినాము. బాపట్ల నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వేసి నిడబ్రోలు. మన ట్రైన్ వచ్చేసి నిడబ్రోడ్కి అయితే రీచ్ అయింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NDO. సో నిడబ్రోడ్లో కూడా మన ట్రైన్ కోసం క్రౌడ్ కనిపిస్తుంటే కొద్దిగా లేట్గా అయితే ఉన్నారు ఇక్కడ. మన ట్రైన్ దాదాపు 1 గంట 7 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వేసి మనకు 2 నిమిషాలు. మనమైతే నిడబ్రోడ్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తెనాలి జంక్షన్. మన ట్రైన్ తెనాలి జంక్షన్ వెళ్ళేటప్పుడు కరువు తీసుకుంటుంది. ఈ కరువు కూడా చాలా బాగుంటుంది. వెల్కమ్ టు తెనాలి జంక్షన్. తెనాలి జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 5కి అయితే వచ్చింది. సో ఆ మెమో వచ్చేసి తెనాలి జంక్షన్ నుంచి రేపల వెళ్ళే మెమో. మన ట్రైన్ తెనాలి జంక్షన్కి 46 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వేసి మనకు 1 మినిట్ వచ్చింది, బయలుదేరిపోయింది తెనాలి జంక్షన్ నుంచి. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వేసి న్యూ గుంటూరు. మనమైతే తెనాలి జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇక నెక్స్ట్ స్టాప్ వేసి న్యూ గుంటూరు. సో మనం ఇట్లా స్ట్రైట్గా కూడా వెళ్ళిపోవచ్చు విజయవాడ జంక్షన్కి. మన ట్రైన్ వచ్చేసి న్యూ గుంటూరు వెళ్ళి అక్కడ నుంచి కృష్ణాకళ జంక్షన్ మీదుగా విజయవాడకి అయితే వస్తుంది. ఇట్లా స్ట్రైట్గా వెళ్తే కృష్ణాకళ జంక్షన్, విజయవాడ జంక్షన్ అయితే వస్తుంది. మన ట్రైన్ తెనాలి జంక్షన్ నుంచి కొద్దిగా ముందరనే కరువు తీసుకుంటుంది, చాలా బాగుంటుంది గుంటూరు వెళ్ళే లైన్లో. సో మన ట్రైన్ కోచ్ కాంబినేషన్ కానీ చూసుకుంటే దీంతో వచ్చేసి మనకు పార్సల్ వ్యాన్ అయితే 2 అయితే ఉంటుంది, అలాగే ఒక జనరల్ క్యారియర్ వ్యాన్, అలాగే దాని వెనకాల 2 జనరల్లో, అలాగే సెకండ్ ఏసీ 1, అలాగే థర్డ్ ఏసీ 3, అలాగే స్లీపర్లు వచ్చేసి మొత్తం 7 స్లీపర్లు, అలాగే బ్యాక్ సైడ్ ఒక SLRD, అలాగే వెనకాల వచ్చేసి 2 జనరల్ అయితే ఉంది. మొత్తం 19 కోచ్లు అయితే నడుస్తుంది ఇప్పుడు. సో స్ట్రైట్ వెళ్తే మనకు గుంటూరు జంక్షన్ అయితే వస్తుంది. సో ఇటు వెళ్ళినామంటే మనకు న్యూ గుంటూరు అయితే వస్తుంది. వెల్కమ్ టు న్యూ గుంటూరు. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NGNT. న్యూ గుంటూరులో కూడా మనకైతే బోర్డింగ్ అయితే మాత్రం కొంచెం లైట్గా అయితే జరుగుతుంది ఇక్కడ. అలాగే దిగువలు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. గుంటూరుకి మన ట్రైన్ 24 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వేసి మనకు 1 మినిట్ అయితే ఉంటుంది. మనమైతే న్యూ గుంటూరు నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇంకా నెక్స్ట్ స్టాప్ వేసి విజయవాడ జంక్షన్. సో ఈ పక్కన 2 లైన్లు కనబడతాయి కదా, ఈ 2 లైన్లు వచ్చేసి కృష్ణాకళ జంక్షన్ నుంచి గుంటూరు జంక్షన్ వెళ్ళే లైన్ ఇవంతా.
ఈ ట్రైన్ మామూలుగా నరకం అయితే చూపించలేదు. మంగళగిరిలో దాదాపు 25 నిమిషాల దాకా ఎక్కడైతే పెట్టినాడు, ఇప్పుడు కృష్ణాకి దాదాపు 25 నిమిషాల దగ్గర ఎక్కడైతే పెట్టినాడు, 50 నిమిషాల దాకా ఎక్కడైతే పెట్టినాడు. సో ఆ పక్క మెయిన్ లైన్లో కోరమండలు అయితే ఓవర్టేక్ అయితే చేస్తుంది మన ట్రైన్ని. పాంటాగ్రూఫ్ మాత్రం ఇది కనబడుతుంది చూడండి. ఈ న్యూగుండికి రాగానే మనకైతే డిలే అనేది కవర్ అయిపోయింది. అక్కడితో మనకు స్లాక్ టైం ఉంది కదా, సో అక్కడితో అయితే విజయవాడకు తీసుకుంటే కవర్ అయిపోయి ఉంటుంది. కానీ అక్కడ 25 నిమిషాలు, ఇక్కడ 20 నిమిషాలు అయితే పెట్టినాడు. సో స్వర్ణ జయంతి ఓవర్టేక్ చేసింది, కోరమండల ఓవర్టేక్ చేసింది. స్వర్ణ జయంతికి వచ్చేసి విజయవాడలో టైమింగ్ చూసుకుంటే 2 గంటలకైతే అక్కడికైతే వెళ్ళాలి, కానీ ముందు ఆ ట్రైన్ అయితే పంపించినాడు. సో వెల్కమ్ టు కృష్ణా రివర్. గేట్లు మొత్తం అయితే బంద్ చేశారు. వాటర్ కూడా మధ్యలో అయితే కొద్దిగా లైట్గా అయితే ఉంది. మన ట్రైన్ విజయవాడ జంక్షన్కి దాదాపు 1 గంట 14 నిమిషాలు లేటుగా అయితే వచ్చింది. 12:55కి అయితే రావాలి. వచ్చేసి 2:09కి అయితే వచ్చింది విజయవాడ జంక్షన్కి. సో విజయవాడలో ఈ ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 15 నిమిషాల దాకా అయితే ఉంటుంది. సో మనం కూడా అయితే విజయవాడ జంక్షన్లో అయితే దిగిపోతున్నాము. సో మన పక్కనే ఉంది స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ ట్రైన్, తిరువనంతపురం సెంట్రల్ నుంచి హజరత్ నిజాముద్దీన్. మన ట్రైన్ ఓవర్టేక్ చేసుకు వచ్చింది. మన కృష్ణాకెళ్ళ జంక్షన్లో అయితే సైడ్ అయితే ఉన్నాం కదా, సో అప్పుడైతే ఓవర్టేక్ చేసింది. సో మన ట్రైన్ విజయవాడ రాకనే ట్రైన్ మొత్తం అయితే లైట్గా అయితే కాలింది. ఇంకా ఫోన్ మనకైతే ఫుల్ అయిపోతుంది. సో ఈ కోచ్ని ట్యాచ్ చేసింది 24లో అయితే ట్యాచ్ చేసినారు. 24, 22 అలాగే 21 కోచెస్ దీంతో అయితే కొంచెం ఎక్కువ అయితే ఉంది. సెకండ్ ఏసీ వచ్చేసి మనకు 2020లో ట్యాచ్ చేసిన కోచ్ అయితే ఉంది. అలాగే థర్డ్ ఏసీ కాసుకుంటే 2025 వచ్చేసి 2 కోచ్లు అయితే ఉంది. అలాగే 21లో ట్యాచ్ చేసిన కోచ్ అయితే ఒకటైతే ఉంది. బండి ఎల్హెచ్బి అయినా కానీ దీనికున్న ల్యాగ్, దీనికున్న స్లాక్ టైం అయితే ఏమాత్రం అయితే తగ్గలేదు, సేమ్ అలాగనే అయితే ఉంది. అయితే మాత్రం కొద్దిగా రాడి బండే. ఈ ట్రైన్లో నేను వచ్చేసి ఫుల్గా ట్రావెల్ చేద్దాం అనుకున్నాను, చెన్నై సెంట్రల్ నుంచి శ్రీమాతా వైష్ణోదేవి కాట్రా వరకు. సో మన ట్రైన్ వచ్చేసి రీసెంట్గా ఎల్హెచ్బి అయితే అయింది. సో దానివల్ల నేను వచ్చేసి గూడూరు జంక్షన్ నుంచి విజయవాడ వరకు అయితే చేశాను. మళ్ళీ వచ్చేసి విజయవాడ జంక్షన్ నుంచి శ్రీమాతా వైష్ణోదేవి కాట్రా వరకు అయితే ట్రావెల్ అయితే చేస్తాను నేను. ఫైనల్గా మనం వచ్చేసి విజయవాడ జంక్షన్లో అయితే దిగిపోతున్నాము. సో డీ బోర్డింగ్ ఫ్రమ్ విజయవాడ జంక్షన్.